కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. చెడుగు యూదులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను క్రక్కున దించినావా. ఆ కాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కృచ్చినారా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లిబడబొడిచినాడా. ఉల్లోలముల వలె నల్ల నీరు బుకంగ చల్లారి గద కోపము. కటకట పాప సంకటము పాపుటకింత పటుబాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. హల్లెలూయా. Thank you so much, ma'am, for the wonderful song. Thank you so much, ma'am. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని వాక్యానికి సమమిద్దామండి. ఝాన్సీ రాణి గారు, మీరు చిన్న ప్రార్థన చేయండి వాక్యం వరకు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, కరుణామయుడా, జీవం గల మా నాయన, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో తండ్రి, ఉదయకాల పేడ నీ పాసన్నిధిలో చేరి అయ్యా ఒక కుటుంబంగా మేమందరం కలిసి నేను ప్రార్థించుటకు, స్తుతించుటకు, పాటల ద్వారా కీర్తించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యము మాకందరికి దయచేసావు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాన్న నీ బిడ్డ నిలవబెట్టి నా దేవా నా తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందులకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విమలారెడ్డమ్మ గారిని బట్టి వందనాలు. ఆమెను, ఆమె కుటుంబాన్ని, ఆమె పరిచర్యను నిండారుగా దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డ వాక్యం అందించనట్టుండగా మీ స్లో చాటును బిడ్డను మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించండి. మేము కూడా నేను శ్రద్ధతో విని ప్రభా నాయన మా హృదయమందు మీ వాక్యాన్ని పదిలపరచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ మీకు సాక్షులమై ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డమ్మ గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు.
బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం వారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందిస్తున్నారు. మరి తరచుగా వారు మన మధ్యలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్తారు. దయచేసి వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. అందరూ మ్యూట్ లోనే ఉండి వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ మేడం. ఝాన్సీ, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన తండ్రి ఈ లెంట్ పీరియడ్లో శిలువ ధ్యానాలు చేసుకుంటుండగా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి మాకు అవసరమైన వాక్యాన్ని తండ్రి మీరు పడిన శ్రమల్ని మాకు జ్ఞాపకం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీలో చాలామంది నిన్నటి నుంచి లెంట్ పీరియడ్ మొదలైందని తెలుసుకొని ఉంటారు. మరి ఈ లెంట్ పీరియడ్లో చాలామంది ఎక్కువగా శిలువ ధ్యానాలు చేసుకుంటూ ఉంటారు. ఈ లెంట్ అనేది బైబిల్లో లేదు, కానీ 40 దినాలు చాలామంది ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ దేవుని సన్నిధికి రావడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి సంఘ పెద్దలు ఆది సంఘంలోనే మొదలు పెట్టారు ఈ కార్యక్రమం. అది క్రమంగా జరుగుతూనే ఉంది. చాలా చర్చెస్లో అదొక ఆచారం లాగా అయిపోయింది. కానీ ఈ 40 రోజులు, ఈ 40 రోజులే కాకుండా జీవితాంతం ఎప్పుడూ ఉండాలి దేవునికి దగ్గరలో. అయితే ఈ 40 రోజులైనా కనీసం చేస్తారు, అప్పుడు దేవునికి దగ్గర అవుతారు, ఆత్మీయంగా ఎదుగుతారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమము చాలా మంది పాటిస్తూ ఉంటే మంచిది అని ప్రభు నామమున మీకు అందరికీ చెప్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను పాడిన పాట కూడా గాయాలకు సంబంధించింది. ఎందుకంటే నేను యేసుప్రభు పొందిన గాయాల గురించి ఒక్కసారి ధ్యానించుకోవాలనే ఆశ కలిగి ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు, కానీ మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోకుంటే మర్చిపోతూ ఉంటాం. మానవులం కదా, సహజంగా మర్చిపోతూ ఉంటాం. అయితే యేసుప్రభు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. అది మాత్రం మనం సంతోషంగా గంతులు వేసుకుంటూ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈస్టర్ రోజున చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ దాని వెనకల ఆయన పడిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే దాంట్లో ఉన్న సీరియస్నెస్ మనకు అర్థం కాదు. ఎంత శ్రమ పడ్డారు ఆయన, ఎన్ని గాయాలు పొందినారు, అవన్నీ నీ కోసం నా కోసరా? అటువంటి ఆలోచన మనకు రాకపోతే, ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితాలు మారవండి. మన కోసం ఎంత శ్రమ పడ్డాడు ఆయన అనే విషయము మనము గుర్తు చేసుకోవాలి. ఈ శ్రమల దినాల్లో ఒక ముఖ్య అంశము క్రీస్తు గాయాలు. క్రైస్తవ విశ్వాసంలో ఈ గాయాలు చాలా గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దానికి కారణము క్రీస్తు యొక్క అత్యున్నతమైన త్యాగాన్ని అవి సూచిస్తూ ఉన్నాయి. దేవుని అపారమైన ప్రేమ, కనికరం ద్వారా మానవాళికి అందించిన విమోచనను మనం జ్ఞాపకం చేస్తాయి. మనకు 1 పేతురు 2:24 మనం చదువుకుంటే, 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఈ వాక్య భాగము మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. మనం పాపముల విషయమై ఎప్పుడు చనిపోయాము? ఆదాం పాపం చేసినప్పుడే మనము దానికి పాపం యొక్క శిక్ష మరణము అని రోమపత్రికలో మనకు చెప్పబడింది. ఆ రోజునే మనం దేవునికి దూరం అయిపోయాం, ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం. ఇటువంటి మనము పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, మనంతట మనమే. అందుకని నీతిని విషయమై జీవించినట్లు, యేసుప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కొని నీతిమంతులుగా చేయబడి తిరిగి జీవించాలి అంటే ఆయన నమ్మాలి. అందుకని ఆయన వచ్చాడు ఈ లోకానికి అని చెప్పబడింది.
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఈ దారుడిగా ఎందుకొచ్చాడు అనే విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము రక్త ప్రోక్షణ లేకుంటే పాపము కడగబడదు, విమోచింపబడము అని ఆయన ఒక రూల్ పెట్టాడు. మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు. అప్పుడు బలులు అర్పించడం మొదలుపెట్టారు. యాక్చువల్‌గా యెహోవా దేవుడే ఫస్ట్ ఆదాం, హవ్వల్ని పాపం చేసినప్పుడే వాళ్ళకు రక్తం యొక్క విలువ చూపించాడు. 2 గొర్రెల్ని చంపి వాటి కోట్ తోలు తీసి వాళ్ళకు కోట్స్‌గా ధరింపజేశాడు. ఆనాడే వాళ్ళకి అర్థమైంది. అది అట్లనే తర్వాత ధర్మశాస్త్రము ఆయన ఇచ్చినప్పుడు దాంట్లో బలుల ప్రాధాన్యత మనకు కనపడుతుంది. 5 రకాల బలులు లేవియ కాండంలో అంతా అవే ఉన్నాయి. మరి ఆ కాలంలో ఏంటంటే ఆ పశువుల రక్తం వాళ్ళ మీద ప్రోక్షింపబడినప్పుడు వాళ్ళ పాపాలు టెంపరరీగా కవర్ చేయబడతాయి. ఆ విధంగా లక్షలాది పశువుల్ని బలి ఇచ్చారు. కానీ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఎప్పుడైతే యేసు ప్రభు తనకు తానుగా బలిగా అర్పించబడ్డాడో ఆ రోజు నుంచి మనకు పశువుల బలితో పని లేదు. అది టెంపరరీగా మనకు రక్షణ ఇచ్చేది. కానీ ఇప్పుడు మనం ఎంత ధన్యులమంటే యేసు ప్రభువు మన కోసం ఈ లోకానికి వచ్చి తన శరీరంలోని ఫుల్ రక్తమంతా మన కోసం కార్చాడు. ఇంతకంటే గొప్ప ధన్యత ఎవరికైనా ఉంటుందా? మరి ఆ రక్తంలో మన పాపాలు కడుక్కొని మనం నీతిమంతులుగా అవ్వడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆత్మ గనుక ఆయనకు శరీరం లేదు కాబట్టి, రక్త మాంసాలు లేవు కాబట్టి రక్తం వచ్చేదానికి అవకాశం లేదు. కానీ ఆయన పెట్టిన రూల్ ఆయన పాటించాలి కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణం పొందేటంతగా ఆయన తను తగ్గించుకున్నాడు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూసాం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చదివిన వాక్యము మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనెను అనేది ఒక కారణం చూపించారు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని. అయితే తర్వాత ఉన్న వాక్యం చూడండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడింది. మనలో చాలా మంది పాస్టర్లు నేను చూశాను, విన్నాను. ఆ పై భాగం అంతా వదిలేసి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అనే మాట మాత్రము హైలైట్ చేసి ఆయన గాయముల చేత మీరు స్వస్థత, ఆయన గాయముల చేత మీరు స్వస్థత మనము క్లెయిమ్ చేద్దాము అనుకొని స్వస్థత మహాసభలు పెట్టి చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అయితే మనం ఏమి ఆలోచించాలంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఇన్ని శ్రమలు అనుభవించింది మన స్వస్థత కోసమైనా, మన శరీర స్వస్థత కోసమైనా? ఒకసారి ఆలోచించండి. ఆయన సర్వ సృష్టికర్త కదా, ఒక డాక్టర్ని పంపించుండేవాడు కదా, లేకపోతే నోటి మాట చేత మనకు స్వస్థత కలిగించేవాడు కదా. ఈ శ్రమలన్నీ ఎందుకు అని ఆలోచిస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆయన కేవలం శారీరక స్వస్థత ఇవ్వడానికి రాలేదు, మనకు ముఖ్యంగా అవసరమైన ఆత్మీయ స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. ఆత్మీయ స్వస్థతతో పాటు మానసిక స్వస్థత కూడా ఇస్తాడు ఆయన. సకలమైన సంపూర్ణ స్వస్థత ఆయన ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్య భాగంలో ఆయన గాయములు పొందుట కారణం చెప్పబడింది. పాపం ద్వారా మనము దేవునికి దూరం అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు మన పాపములు ఆయనపై మోపబడి తద్వారా మనం నీతిమంతులగుటకై ప్రభువు సిలువలో శ్రమపడ్డాడు అనే విషయం బాగా అర్థమవుతుంది. మరి ఈ గొప్ప సత్యాన్ని పలుచన చేయొద్దండి దయచేసి. ఆయన శారీరక స్వస్థత కోసమే కాదు కానీ భౌతికము, మానసికము అన్నితో పాటు ఆత్మీయ స్వస్థత ఇవ్వడానికి వచ్చాడు. యెషయా 53:5లో కూడా యేసుప్రభు ఈ లోకానికి రాకముందు ఇప్పుడు 500 సంవత్సరాలకు ముందే ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త చెప్పాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క సంఘటన ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. అయితే శిలువ మరణము, శ్రమలు అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి
అవి ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి వాటిని గురించి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం కంప్లీట్‌గా 52 చివరి నుంచి 53 కంప్లీట్‌గా శ్రమల గురించే రాయబడింది. అంతేకాకుండా ఆహ్, కీర్తనలు గూడా చాలా చోట్లున్నాయి. అయితే పర్టిక్యులర్‌గా కీర్తన 22 చదివితే మనకు చాలా గంభీరమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. ఈ యెషయా గ్రంథమేమో 500 సంవత్సరాల ముందు రాయబడింది. దావీదు కీర్తనలైతే 1000 సంవత్సరాల ముందు రాయబడున్నాయి. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే ప్రవచనాత్మకంగా చెప్పబడున్నాయి. 53:5 ఒకసారి చదువుతాం యెషయా గ్రంథము. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగ్గొట్టబడెను. మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిచున్నది అని రాయబడింది. మరి 22వ కీర్తనలో గూడా విశదంగా ఆయన ఏ విధంగా గాయపరచబడ్డాడో చెప్పాడు. యెషయా గ్రంథము 52:13 నుండి 53:12 వరకు, ఆ తర్వాత కీర్తన 22 పూర్తిగా చదవండి దయచేసి. ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు చదివితే మీకు బాగా జ్ఞాపకం ఉండిపోతుంది. కీర్తన 22 1-21 వరకు ఆయన శ్రమల గురించి వ్రాయబడి ఉంది. 22:16లో ఒక మాట చాలా హృదయాన్ని కదిలించేస్తుంది. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అనే మాట రాయబడింది. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఈ మాట చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఆయన గాయాలను గురించి మాట్లాడుతూ చాలామంది ఆయన 2 చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ముళ్ళ కిరీటం ద్వారా వచ్చిన గాయాలు, పక్కన బల్లెపోటు ఇవన్నీ కలిపి పంచగాయాలు అని సంబోధిస్తూ ఉంటారు. 2 చేతులు, ఒకటేమో కాళ్ళల్లో, మళ్ళీ ఇక్కడ నుదుటి మీద ముళ్ళ కిరీటం ద్వారా వచ్చిన గాయాలు, తర్వాత పక్కలో బల్లెంతో పొడవడము, ఇవన్నీ కలిపి 5 అని లెక్క పెడతారు. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వారు రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన విషయాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఆయన శరీరంపై మొత్తంగా 5480 గాయాలున్నాయంట. వీపుపై లోతైన గాయాలు 150. ముళ్ళ కిరీటంలో 17 ముళ్ళు. ఆయన పైన పడిన కొరడా దెబ్బలు 350. ఆయన కార్చిన రక్తము 6.5 లీటర్లు. ఇయన్నీ చూస్తుంటే అసలు యేసయ్యకు ఎంత బాధేసి ఉంటుంది కదా! మరి మనం అనుకుంటాము ఆయన దేవుడు కాబట్టి అన్ని శ్రమలు పడ్డాడు అని. ఆయన దేవుడైనా కూడా మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఆయన 100% దైవము, 100% మానవుడిగా ఈ లోకానికొచ్చాడు. తనంతట తను తన కోసమని తన దైవత్వం ఎప్పుడు వాడలేదాయన. సంపూర్ణ మానవుడుగానే ఈ శ్రమలు అనుభవించాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ బ్లడ్ టెస్ట్ కోసము ల్యాబ్‌కెళ్తే వాళ్ళు చిన్న సూది పెట్టి రక్తం తీస్తుంటే ఎంత బాధపడిపోతారు కొంతమంది, అసలు దగ్గరికి కూడా రానీయరు. అంత నొప్పిగా ఉంటుంది. అదే భరించలేమే, మరి మేకులతో ఆయనపై అట్లా కొడితే ఎంత నొప్పొచ్చుంటుంది. 5480 గాయాలు ఆయన శరీరంపై అనే చెప్పినప్పుడు ఇంకొక విషయం గుర్తొస్తుంది నాకు. ఒక సూది మొన మోపేంత కూడా ఆయన శరీరంలో రక్తం లేని భాగం లేదంట. మొత్తం బ్లడ్‌తో శరీరమంతా నిండిపోయి ఉంది అని చెప్పి రాయబడింది. మరి ఇంత భయంకరమైన శ్రమలు, ఇన్ని గాయాలు మన కోసం. ఎంత ఎంత ఒకసారి ఆలోచిస్తే చాలా బాధనిపిస్తుంది. మనం చేసిన పాపములకి ఇంత పెద్ద శిక్షనా? తర్వాత వీపుపై లోతైన గాయాలు. ఆ లోతైన గాయాలు ఎలా పడ్డాయి అంటే, ఆనాడు వాళ్ళని కొరడాలతో కొట్టే వాళ్ళని స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారంట. ఎందుకంటే గట్టిగా కొట్టాలి కాబట్టి. వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది. అంతేకాకుండా కొరడాలు చివర్లో ఇనుప గుళ్ళు పెట్టి క్లాస్ ఉంటాయంట. ఇనుప క్లాస్. దాంతో ఇట్లా లాగినట్టయితుంది. శరీరంతో ఫ్లెష్ కూడా బయటకొచ్చేస్తదంట. అంత అంటే లోపలికి పోతాయి గాయాలు. అటువంటి గాయాలు 150 గాయాలంట. మళ్ళీ ముళ్ళ కిరీటంలో 17 ముళ్ళు. ఆ ముళ్ళు కూడా చాలా అబౌట్ 10 ఇంచెస్ లెంగ్త్ ఉంటాయంట అవి. దానిలతో పేనినట్టుగా ముళ్ళ కిరీటం చేశారు.
అది పెట్టి అదిమినప్పుడు ఈ భాగమంతా కూడా నొప్పిగా ఉండి ఉంటుంది గదా! ఎంత శ్రమ పెట్టారాయన్ను. మరి ఇయన్నీ ఈ శ్రమలన్నీ అతి భయంకరంగా క్రూరత్వంతో నిండి ఉన్నాయి. ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని నమ్మనని చెప్పినప్పుడు ఆయన చూపించాడు. ఈ గాయాలు మనతో మాట్లాడుతున్నాయి. మన పాపాలు కళ్ళ ఎదుట స్పష్టంగా కనపడుతున్నా గాని, ఆ గాయాలు వాటిని కప్పిపెడుతూ ఉన్నాయి. మేకులు మనకు బదులుగా ఆయన కొట్టించుకొని, మనకు ఆ బాధ తెలియకుండా చేశాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయ స్వస్థతనిచ్చే ఆ గాయాలు భయంకరమైన జ్ఞాపకాలుగా కాకుండా, మన పట్ల ఆయన తన అపరిమితమైన కృపను కుమ్మరించుటను సూచించినట్లుగా మనం తెలుసుకోవాలి. కేవలం బాధ ఒకటే కాదు గానీ, ఆయన ప్రేమ, ఆయన కృప మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాయాలను గురించిన కొన్ని సత్యాలు మనం ఈరోజు తెలుసుకుందాం. వీటిని 4 భాగాలుగా చూడొచ్చు. మొదటిది, ఇవి ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి. సృష్టి ఆరంభానికి ముందే దేవుడు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. యెషయా 53లో ఉన్నది ఒక కావ్యమే కాదు గానీ, అది ప్రవచనం. యెషయా 53:5 ఇంతవరకు చదువుకున్నాం కదా! అక్కడ మనం గమనిస్తే క్రమం చూడండి. గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, శిక్ష అతని మీద మోపబడింది. వీటన్నిటిని మనం సిలువలో చూసాం. ఈ కీర్తన 22:16 కూడా మనం చదువుకున్నాం. సిలువలో జరిగినవే ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. జెకర్యా 12:10లో కూడా చెప్పబడినట్లు దేవుని ఆత్మ మన పైకొచ్చినప్పుడు సత్యం బయలుపరచబడి మనం కూడా దుఃఖిస్తాం. ఈ గాయాలు దేవుని ప్రణాళికతో, ఉద్దేశంతో ప్రవచనాత్మకంగా చెప్పబడినట్లే జరిగాయి. ఎందుకు ప్రవచనాత్మకంగా అన్నీ చెప్పబడి ఉన్నాయంటే, అసలు ఈ గాయాలు అవడం కూడా దేవుని చిత్తమే. దేవుడికి ఈ ఒక మాట ఉంటుందండి 53:10లో అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని రాయబడింది. అంటే ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే అవన్నీ కూడా దేవుని ప్రణాళికే. యేసుప్రభు కేవలం విధేయత చూపించాడు. ఒకసారి నేను కీర్తన 22 మీకు చూపించాలనుకుంటున్నాను. బైబిల్స్ ఉండే వాళ్ళందరూ దయచేసి 22వ కీర్తన తీసి ఉంచుకోండి. బైబిల్‌లో ప్రతి మాట కూడా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి కదండీ. ఇక్కడ మొదలుపెట్టినప్పుడు ప్రధాన యాజకునికి అని రాయబడి ఉంది. అయలత్ షహరు అను రాగం మీద పాడదగినది అని రాయబడి ఉంది. ప్రతి పాట రాసినప్పుడు ఒక ట్యూన్ మనసులో ఉంటుంది. రాసిన కవికి. మరి ఇక్కడ దావీదు ఈ పాట ఈ రాగం ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, ఈ అయలత్ షహరు అనే ఈ మాటకు అర్థం ఏంటంటే వేకువ లేడీ, వేకువజామున లేచిన లేడీ అని. మరి వేకువజామున లేచిన లేడీ ఏం చేస్తుంది? పరుగులు తీసుకుంటూ నీళ్ళ దగ్గరికెళ్ళిపోతుంది. దానికి తిండి కావాలి కదా! పచ్చిక దగ్గరికి లేడీ పరిగెత్తుంది. పరిగెత్తినప్పుడు ఈ లేడీ వెంబడి పరిగెత్తే చాలా క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి. యేసు ప్రభువును ఒక లేడీతో కంపేర్ చేస్తున్నాడు దావీదిక్కడ. అట్లా ఊహించుకుంటే ఒక లేడీ పరిగెత్తూ ఉంటే వెనకల సింహము, ఇక్కడంతా చాలా ఉన్నాయి కదా! వృషభములు, బాషాన్ దేశపు వృషభములు, గర్జించు సింహములు, ఇవన్నీ కూడా దాని వెంబడి పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ లేడీ ఎంత బెదురుతూ ఉంటుంది, ఎంత కష్టం పడుతుంది, అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అది అట్లాంటి పిక్చర్ మన కళ్ళ ముందుకు రావాలి అని దావీదు మనకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ మాట చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఎక్కడుందో మీకు అందరికి తెలిసే ఉంటుంది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట మనకు సిలువలో మాట్లాడిన మాటల్లో కనపడుతుంది. అంటే ఇవి కూడా ప్రవచనాత్మక, ఆయన ఏం మాట్లాడతాడు అనేటివి కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని చూస్తే ఇక్కడ చూడండి ఎంత చక్కగా అన్ని 7వ వచనం చూడండి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలలు ఆడించుచు నన్ను అపహసించుచున్నారు అనే మాట మనం మళ్ళీ మత్తయి 27లో కనపడుతుంది. మత్తయి 27లో ఇక్కడ రాసిన ప్రవచనాలన్నీ నెరవేరినట్టుగా కనపడతాయి.
యోహాను 19:20లో 19లో చదివితే అవి ఉన్నాయి. దీంట్లో మత్తయి 27లో కూడా కనపడతాయి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల అలా ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. అక్కడ గవిని వెలుపట ఆయన సిలువ వేయబడినప్పుడు కల్వరి కొండ అందరికీ కనపడతా ఉంది. అప్పుడు పస్కా ఆచరించడానికి యూదులందరూ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళొచ్చినారు అక్కడికి. అందుకనే యెరూషలేం నిండిపోయి ఉంది. వారందరూ కూడా ఇక్కడ కల్వరిగిరికి వచ్చినప్పుడు అటువైపు పాస్ ఆన్ అయ్యినప్పుడు ఈయన యూదుల రాజని చెప్పుకున్నాడు. ఈయనేంటి ఇక్కడ ఏలాడుతున్నాడు అని ఎగతాళిగా అపహసిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది 1000 సంవత్సరాల ముందే. ఇక్కడ ఇంకా 11 చూడండి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడునూ లేడు. ఆయన ఒంటరిగానే శ్రమ పడ్డాడు. ఎవరు సహాయం చేయలేదండి. ఆయన పడిన సిలువ శ్రమలు ఎవరైనా హెల్ప్ చేశారా? ఎవరైనా షేర్ చేసుకోగలరా అసలు? మరి ఆయన ఒంటరిగానే సహాయం చేయవాడు ఎవడూ లేడు. నాకు దూరంగా ఉండకుము. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి హెల్ప్ కోరుకుంటాము? దేవుడొక్కడే మనకు సహాయం చేయగలడు. యేసుప్రభువు కూడా మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి తన తండ్రిని వేడుకుంటున్నాడు. నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి వదిలావు? నన్ను చూసుకో, నన్ను నాకు దూరంగా ఉండొద్దు అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. ఇది మత పెద్దల గురించి రాయబడిన మాటలు. మత పెద్దలు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆయన సంతోషపడుతూ, ఆయన కష్టపడుతూ ఉంటే. ఒక లేడీ పరిగెత్తూ ఉంటే ఈ క్రూర మృగాలన్నీ వెంబడబడుతుంటే అది ఎంత భయపడుతుందో. ఆ భయం కాదు గాని అట్లాంటి స్థితిలో యేసుప్రభు ఉన్నాడు. చీల్చుచును గర్జించుచునుండి సింహం వలె వారు నోర్లు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. ఎముకలు స్థానం తప్పి ఉన్నాయి అంటే వేలాడుతున్నప్పుడు ఎంత మొత్తం శరీరం అంతా కదిలిపోతుంది కదా. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 15, 16 వచనాలు 3 గంటలు చీకటి సంభవించినప్పుడు జరిగిన క్రియలు ఇవి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు శిక్షిస్తున్నాడు కుమారుణ్ణి. ఇంత భయంకరమైన సంఘటన ఎవరు చూడకూడదని మొత్తం సృష్టి యావత్తు కప్పేశాడు తండ్రి. తన సొంత కుమారుణ్ణి మన కోసమని శ్రమ పెడుతూ ఉంటే, మన పాపాలన్నిటి కోసం ఆయన మీద దెబ్బలు పడుతూ ఉంటే ఆయనే భరించలేకపోయి ఉండొచ్చు తండ్రి. ఇంకెవరు చూడకూడదు అని చెప్పి ఆయన కప్పేశాడు. అదే సమయంలో కుక్కలెవరు? సైతాను శిష్యులు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పిన ప్రవచనం, ఆ రోజు చెప్పిన వాగ్దానం నెరవేరాలి కదా. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? నువ్వేమో దాని తల చిత్త కొడతావు, కానీ నీ ఉంది. మరి ఈ కుక్కలు అంటే సైతాను శిష్యులు కూడా ఆయనను చాలా శ్రమ పెడుతూ ఉన్నారు. ఒకవైపు తండ్రి తీర్పు జరుగుతా ఉంది, ఒకవైపు సైతాన్ శ్రమలు కూడా పెడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి ఈయన బాధ చూడండి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా ఉండకుము. నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము. గురిపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని ఎంత బాధపడుతూ, అంటే దావీదు మాట్లాడుతున్నట్టుగా ఉంది కానీ దావీదు ఇలాంటి శ్రమలు ఎప్పుడు పొందలేదు. అవన్నీ కూడా యేసుప్రభుని గురించిన ప్రవచనాలు.
ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నాయి. మరి ఎన్ని శ్రమలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని కష్టాలు ఆయన మన కోసం పొందాడండి. ఆ గాయాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి మీరు మీ కళ్ళ ముందుకొస్తే అసలు చాలా భయంకరంగా ఉంటది. మరి సున్నితమైన మనసులు ఉండే వాళ్ళైతే కళ్ళ నీళ్ళు గూడా వచ్చేస్తాయి. మరి రెండో పాయింట్ ఏంటంటే, ఆ శ్రమలు భయంకరమైన శ్రమలు. భయంకరమైన శ్రమలు. ఇంతకుముందు మనం 22వ కీర్తనలో చదువుకున్నాము. సిలువకు వెళ్ళకముందు రాత్రి అప్పటినుంచి మొదలైనాయి ఆయన శ్రమలు మొదలైనాయి. అక్కడేమైంది? మేడ గదిలో ఆయన కూర్చొని పస్కా ఆచరిస్తున్నాడు తన శిష్యులతో పాటు. ఆ క్షణంలోనే ఎప్పుడైతే రొట్టె విరిచి రొట్టె, ద్రాక్షారసం వాళ్ళతో పంచుకున్నాడో, అప్పుడే ఇస్కరియోతు యూదా తన పని ఏదైతే ప్రామిస్ చేశాడో మత పెద్దలకి, అది చేయడానికి ఆయన ఎళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభువుకు తెలీదా అతను మోసం చేయడానికి ఎళ్తున్నాడని? అప్పటినుంచే ఆయనకు మానసిక వేదన మొదలైంది. గెత్సెమనే తోటలో భయంకరమైన వేదన. ఏ పాపమెరుగని దేవుని గొర్రెపిల్ల తన శిష్యుల్లో ఒకడు మోసగించి అప్పగించాడు. ఆ తర్వాత గెత్సెమనే తోటలో భయంకరమైన వేదన అనుభవించాడు. ఈ వేదనకు కారణం ఏంటి అంటే, సిలువపై తను పాపంగా చేయబడినప్పుడు తండ్రి అయిన దేవుడు తనని చెయ్యి వదిలిపెడతాడని తనకు తెలుసు. త్రిత్వంలో ఒకడైన యేసుప్రభు తండ్రితో కనెక్షన్ ఎళ్ళిపోతే ఎలా ఉంటుంది? మీరొక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది ఎక్కడ బైబిల్‌లో ఎక్కడ లేదు గానీ ఆహ్, ముగ్గురు కలిసి ఒక్కరే. దేవుడొక్కడే. 3 భాగాలుగా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు. వాళ్ళలో ఒక వ్యక్తి కోయబడినట్టు ఉంది ఇప్పుడు. విడిపోతే 3 భాగాలయిపోతాయి. అది భరించగలరా ఎవరైనా? మరి యేసుప్రభు అంత భయంకరమైన శ్రమలు అనుభవించాడు. తన తన తండ్రితో కనెక్షన్ ఎళ్ళిపోయింది అని చెప్పి తెలుసు కాబట్టి ముందే దాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు అని అన్నాడు. అయితే తెలుసు తనకి. ఈ గిన్నె తొలగిస్తే తను వచ్చిన పని కాదు అని తనకు తెలుసు. అయితే మానవుడు కాబట్టి ఈ శ్రమలు అనుభవించడమే కాకుండా ముఖ్యంగా తన తండ్రితో అనుబంధం తెగిపోతుంది అనే బాధ. కొన్ని క్షణాలైనా ఆయన విడిచి ఉండలేడు కదా! మరి ఆ బాధను బట్టి ఆయన వేదన పొందుతుంటే అతని చెమట రక్తంగా మారినంతగా బాధ అనుభవించాడు. సైనికులు ఆయన్ని బంధించగానే తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న శిష్యులందరూ ఆయన్ని వదిలిపెట్టి పారిపోయారు. అది గూడా బాధే కదా! ఒక మానవుడిగా ఉన్నప్పుడు ఎంత మనోవేదన. అందరూ మోసం జేస్తున్నారు. వాళ్ళని ప్రార్థన చేస్తున్నప్పుడు గెత్సెమనే తోటలో మేల్కొని ఉండమంటే 3 సార్లు చూస్తే 3 సార్లు నిద్రపోతున్నారు. అంటే వాళ్ళ ప్రేమను గూడా కోరుకున్నాడు దేవుడు. అది వాళ్ళకి దొరకలే తనకి, యేసయ్యకి. అందుకనే ఆ వేదన, సిలువ వేదన శ్ర స్ అంటే శారీరకంగా శ్రమలే కాకుండా మానసికంగా గూడా ఆయన చాలా వేదన అనుభవించాడు. రోమా సైనికుల యొక్క కొరడా దెబ్బలు, అది గూడా నేను వివరించాను మీకు ఎంత భయంకరంగా ఉంటాయని. మరి ముళ్ళ కిరీటం ద్వారా నుదుటిపై గాయాలు, హేళన చేయటం ద్వారా మానసిక గాయాలు, మేకులతో ఆయన శరీరాన్ని వేలాడదీయుట. ఆ మేకులతో కొట్టినప్పుడు గూడా అరచేతుల్లో కొడితే చీలిపోయి పడిపోతారని చెప్పి మణికట్టు మీద కొడతారు. మణికట్టు మీద అంటే స్ట్రాంగ్‌గా నిలబడతారని. మరి ఆ మణికట్టు మీద ఎంత భయంకరంగా ఉంటది ఆ వేదన. తర్వాత ఎంత బాధ పెడతాయో మనం ఊహించలేమసలు. ఆయన ఈ లోకానికి సంపూర్ణ మానవుడిగా వచ్చాడు కాబట్టి, ఆ బాధలన్నీ మానవుడిగానే పొందాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడిగా మనం చిన్న ముల్లు గుచ్చుకుంటేనే భరించలేమే. మరి ఆయన అంత పెద్ద మేకులు కొట్టడానికి కూడా ఆ మేకులు గూడా వివరించబడి ఉన్నాయి. ఇంతింత పెద్దయి 6 ఇంచెస్ అట్లా ఉంటాయన్నమాట. అంత పెద్ద మేకులు ఆయన చేతుల్లో కొట్టారు. ఈ గాయాలన్నీ ఈ గాయాలు ఊరికే రాండమ్‌గా కొట్టినేటివి గాదండి. ఎక్కడ పడితే అక్కడ గాయాలవ్వడము అనేది రాండమ్‌గా జరిగినేటివి కాదు. ఒక ఉద్దేశ్యంతో జరిగాయి. అవి మనం గ్రహించాలి. ప్రతి గాయము పాపం యొక్క వెలను సూచిస్తుంది. ముళ్ళ కిరీటంలోని ముల్లులు గర్వం ద్వారా వచ్చిన శాపానికి గుర్తుగా ఉంది. ఒకసారి మనం ఆదికాండం 3:18 చూస్తే
ఆదాం పాపం చేసిన తర్వాత ప్రభువు నేలను శపించాడు. మీకు గుర్తే ఉంటుంటది. 3:18లో నువ్వు ముళ్ళ పొదలు ముళ్ళ కంపలు గచ్చ పొదలు వస్తాయి అని చెప్పి రాయబడి ఉంది. 3:18 అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని భూమి గురించి రాయబడి ఉంది. ముళ్ళ పొదలు వస్తాయని. అది ఎందుకు వచ్చినది? మానవుడు గర్వించాడు. దేవుడి కంటే దేవుడి మాట వినడం ఏంటిలే అని గర్వంతో వచ్చిన ముళ్ళులు అవన్నీ. దానికి సూచనగా ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన తలపై. మరి వీపుపై కొరడా దెబ్బలు తిరుగుబాటును సూచిస్తాయి. ఆ కాలంలో ఎవరైనా తిరుగుబాటు చేస్తే వీపు మీద కొట్టేవాళ్ళు, వీపు మీద కొరడా దెబ్బలతో కొట్టేవాళ్ళు. అంటే మనము జీవితంలో చేసిన తిరుగుబాటు అన్నిటికీ బదులుగా ఆయన అనుభవించాడు. మనం ఎవరి పట్ల తిరుగుబాటు చేస్తుంటాము? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు అవిధేయత చూపించుంటాము. పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఉద్యోగాలు చేసే చోట అవిధేయత చూపించి ఉండొచ్చు. మన పై అధికారుల మీద అవిధేయత చూపించుండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో అవిధేయత చూపించుండొచ్చు. మరి వీటన్నిటిని బట్టి ఆయన కొరడా దెబ్బలు భరించాడు. తర్వాత మేకులు సహవాసం కోల్పోవటం గురించి చెప్పబడింది. ప్రక్కలో పొడవబడిన బల్లెము కఠిన హృదయాల్ని తెరుచుటను సూచిస్తాయి. ఆయన రోమా సైనికులు ఆయన బల్లెంతో పొడిచినప్పుడు ఆ బల్లెం నేరుగా హృదయానికి తగిలింది. కఠిన హృదయాలు ఎంత కఠినంగా ఉంటున్నారో దానికి సూచనగా ఈ బల్లె పోటు కనపడుతుంది. ఇంకా సులభంగా చాలా మంది చెప్పడం నేను విన్నాను. అది గుర్తుపెట్టుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. ఆయన నుదుటిపైన గాయాలు మన చెడు ఆలోచనలు బట్టి ఆయన భరించాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది నిజమే. మనకొచ్చే చెడు ఆలోచనలు బట్టి ఆయన గాయపడ్డాడు నుదుటి మీద. మరి మనం చేతులతో చేసి చెడ్డ పనులను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి ఉన్నాయి. మరి మనం చెడ్డ ప్రాంతాలకు వెళ్ళే దాన్ని బట్టి ఆయన కాళ్ళు మేకులు కొట్టారు అని చెప్తూ ఉంటారు. తర్వాత పక్కలో బల్లెము మన హృదయపు ఆలోచనలు చెడ్డయి, దాన్ని బట్టి ఆయన హృదయం కూడా గాయపరచబడింది అని చాలా మంది చెప్పడం నేను విన్నాను. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది. మరి రోమా సైనికులు ఆయనను తిరుగుబాటుదారునిగా చూశారు, కానీ మనకు ఆయన రక్షకుడుగా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే పునరుద్ధానుడైన క్రీస్తుకు రుజువులుగా ఈ గాయాలు నిలిచాయి. మరి ఆయన గాయాలు పొంది ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని పునరుద్ధానుడైన తర్వాత ఆయన గాయాలు చూపించాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రభు తన గాయాలను అందరికీ చూపెట్టాడు. అనుమానించిన తోమాను చూసి, నీ వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాకుండా ఉండు అని చెప్తూ ఉన్నాడు. యోహాను 20:27 ఒకసారి చదువుతాను. తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరి అంటే ఆ మాట మనకు వర్తించుకుంటే మనం చూడకుండానే నమ్ముతున్నాం కాబట్టి మనమే ధన్యులం తోమా కంటే. మరి మనలాంటి వాళ్ళు ఎవరైనా అనుమాన పడతారేమోనని అనుమాన నివృత్తి కోసము తోమా ఉపయోగపడ్డాడేమో మనకు తెలియదు. ఆ దేవుని ప్రణాళికలో అది ఉంది. ఇతర శిష్యులకు కూడా తన గాయాలు చూపించాడు. మహిమపరచబడిన ఈ గాయాలు విజయాన్ని రుజువు చేస్తాయి. మరణం వాటిని తుడిచివేయలేకపోయింది. మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ గాయాలు అట్లాగే ఉన్నాయి. గాయాలు మానిపోయినాయి, కానీ ఆ గుర్తులు ఉన్నాయి. అవి పునరుద్ధానము దాన్ని స్థిరపరిచింది. ప్రకటన 5:6లో కూడా యోహాను చూసిన దర్శనంలో
ఆయన ఉన్నట్టుగా మనం యేసుప్రభువుని అక్కడ చూడొచ్చు. వధింపబడినట్లుగా ఉన్నట్టుగా. ఈ మాట నాకు చాలా సార్లు నేను దీని గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే 5, 6 చూడండి ప్రకటన గ్రంథము. ఆహ్, మరియు సింహాసనమునకును, ఆ 4 జీవులకును, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన పిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల ఎప్పుడు పడిపోతుంది గానీ, యేసయ్య మన కోసం ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చినాడు. ఆయన వధింపబడినా కూడా నిలబడే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, అప్పుడే ఫ్రెష్‌గా వధింపబడిన గొర్రెపిల్లకు రక్తం కారుతూ ఉంటది. యేసుప్రభు ఉద్దేశ్యం ఏంటంటే, నేను చేసిన త్యాగానికి ఫలితంగా తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చినప్పుడు, ఆయన రక్తం ద్వారా మనల్ని చూడాలి అని ఆయన ఉద్దేశం. ఆయన రక్తం ద్వారా మనల్ని చూసినప్పుడు మనం నీతిమంతులుగా కనపడతాం. ఆ ఉద్దేశంతో యేసుప్రభు అక్కడ వధింపబడినట్లుగా ఉన్న గొర్రెపిల్లగా యోహానుకు కనపడ్డాడు. ఆ గాయాలు అంటే అక్కడ ఆయనుండి ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు కదా! అది అన్నమాట. మరి ఆ గాయాలు నిరంతరం సాక్ష్యంగా నిలబడిపోయాయి. ఈ గాయాల ద్వారా పాపం వధించబడింది. సమాధి ఓడిపోయింది. రక్షణ అనుగ్రహించబడింది. ఈ 4గో పాయింట్ ఇంకోటేంటంటే, ఈ గాయాల ద్వారా శక్తి వస్తుంది మనకు. వచ్చింది. వీటి ద్వారా ఈనాడు మనకు ఆత్మీయ, శారీరక, మానసిక స్వస్థతలొచ్చాయి అని చెప్పాను కదా! యాకోబు 5:14-15 వరకు మనం చూస్తే ప్రార్థన ఎవరైనా సిక్‌గా ఉంటే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయండి అని యాకోబు చెప్తాడు కదా! యాకోబు పత్రికలో మనం చూస్తే ఆహ్, ఎవరైనా సిక్‌గా 14, 15 మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దల్ని పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. ఇక్కడ చూడండి, ప్రార్థన, పాపక్షమాపణ ఆహ్, అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. ప్రార్థన చేసినప్పుడు స్వస్థతొస్తుంది. స్వస్థతతో పాటు క్షమాపణొస్తుంది. ఆయన రక్తం ద్వారా ఇవన్నీ కూడా మనకు సంక్రమిస్తాయి అని యాకోబు చెప్తూ ఉన్నాడు. మానసికంగా మనకు స్వస్థత కావాలంటే ఈ పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొన్న యేసయ్యను మన కళ్ళ ఎదుటికి తెచ్చుకోవాలి. మనం కూడా చాలా సార్లు మానసికంగా చాలా కష్టాలు పడుతూ ఉంటాం. చాలామంది మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారి యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటే మానసికంగా మనకు స్వస్థతొస్తుంది. యేసుప్రభువు పడిన శ్రమల ముందు మన శ్రమలెంతండి? ఎన్ని విధాలుగా శ్రమలు పొందినా కూడా ఆయన శ్రమలకు సాటి రావు. మొదటి పేతురు 2:24 మనం చదువుకున్నాం గదా! అయి నమ్మాలి మనం. మన ఆందోళన, మన సమాధానాన్ని చెదరగొడితే ఆయన చేతులు ముట్టాలి మనం. మనల్ని ఎవరైనా మోసం చేసి పక్కలో పొడిస్తే ఆయన ఏ విధంగా పొడవబడ్డాడో జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ గాయాల ద్వారా జీవజల ఊటలు ప్రవహిస్తాయి. వాటి ద్వారా మనకు పాప ప్రాయశ్చిత్తము కొరకు అవసరమైన రక్తము, శుభ్రపరచుకున్నటకు నీరు వస్తాయి. మొదటి యోహాను 5:6లో నీళ్ల ద్వారాను, రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే అని వ్రాయబడింది. ఆయన ద్వారా వచ్చిన నీళ్లు, జీవజలం వచ్చింది ఆయన ద్వారా. రక్తం వచ్చింది మనల్ని శుద్ధి చేయడానికి. యోహాను 19:34లో సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను అని గ్రంథస్థం చేయబడింది. ఈ రక్తము, ఈ నీళ్ళే మనకు ఔషధం. మనల్ని ఉత్తేజపరిచేదానికి ఒక సాధనం. యేసుక్రీస్తు గాయాల వెలుగులో మన జీవితం ఎలా కొనసాగాలో కూడా మనం చూద్దాం. ప్రతిదీ కూడా అప్లికేషన్ చూసుకోవాలి కదా! ఇప్పటి వరకు మీరు విన్న మాటలన్నీ మీరు హృదయాల్లో స్థిరపరచుకోండి. ఒక్కసారి మనమేం చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో ఏ గాయాలున్నాయో పరీక్షించుకోవాలి. గర్వంతో కూడిన ముల్లులు ఎన్ని ఉన్నాయి? పాపం ద్వారా రావాల్సిన దెబ్బలెన్ని మనకు రావాల్సి ఉంది? అవన్నీ చూసుకొని వాటినన్నిటినీ ఆయన గాయాల గుర్తుల యొద్దకు తీసుకొని రావాలి. ఆ గాయపడిన చేతుల్లో పెట్టాలి. మనలో చాలామంది గర్విస్తూ ఉంటాం. ఏదో ఒకదానికి అతిశయపడుతూ ఉంటాం.
ఆ గర్వాన్నన్నీ వదిలిపెట్టాలి. మరి మనకు ఎన్ని సార్లు మనం చెడు పనులు చేశామో, దాని ద్వారా మనకి ఎన్ని దెబ్బలు రావాలి. వీపుపై కొరడా దెబ్బలు మనకు రావాలి. అయితే అయన్నీ ఆయన భరించాడు కాబట్టి, ఆయన చేతుల్లో మన గాయాలన్నీ పెడదాం. రెండవది, యేసుప్రభులాగా మనం కూడా ఇతరులను క్షమించాలి. అన్ని దెబ్బలు కొట్టి, అన్ని శ్రమలు పెట్టిన వాళ్ళని కూడా యేసుప్రభు ప్రార్థన చేసాడు వాళ్ళ కోసం. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అని. మరి ఆయన చేసిన ప్రార్థన మనం జ్ఞాపకం తెచ్చుకొని, ఆయన గాయాలు ఏ విధంగా మన పాపాలను కప్పివేశాయో, అదే విధంగా మనకు తగిలిన గాయాలు కూడా కప్పివేయాలి. వాళ్ళను ఎవరైతే మన పట్ల పాపం చేస్తారో వాళ్ళని క్షమించాలి. ప్రభు క్షమించినట్టు మనం కూడా క్షమించాలి. మూడవదేంటంటే ఆయన స్వస్థపరచగలడు అని నమ్మాలి. మాటలతో చెప్పడం కాదు గానీ నమ్మాలి. ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత ఒకటుంటే చాలు మనం పరలోకానికి వెళ్ళడానికి. అయితే అన్నిటికీ ఆయనకు అన్ని చాలును. ఆయన చాలును. మరి ఆయన ఎన్నిటికి చాలును అంటే మానసిక గాయాలు స్వస్థపరుస్తాడు, శారీరక గాయాలు స్వస్థపరుస్తాడు, ముఖ్యంగా ఆత్మీయ గాయాలు స్వస్థపరుస్తాడు. ఆయన మనకు సరిపోయినవాడు. అందుకని మనము ఈ వాక్య భాగాలు గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా 53:5 దెబ్బల చేత స్వస్థత వచ్చింది అని నమ్మాలి. నాలుగవది, భయం లేకుండా సువార్త ప్రకటించాలి. ఇవన్నీ నమ్మితే మనము ఇంకెందుకు భయపడాలి? తోమాని ఏ విధంగా ఆయన గాయాలు మార్చాయో అదే విధంగా మనల్ని కూడా మారుస్తాయి. తోమా ఆయన్ని చూసిన తర్వాత ఏమన్నాడు? ఆయన గాయాలు చూసిన తర్వాత, నా ప్రభువా నా దేవా అని ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. అంటే ఆయన ప్రభువుగాను ఆయన దేవుణ్ణిగాను గుర్తించాడు తోమా. మనం కూడా మారాలండి. ఆ గాయాలు చూసినప్పుడు మనము మన కోసం ఆ గాయాలన్నీ మన కోసమే అని చెప్పి గుర్తు చేసుకొని మనం కూడా మన జీవితాలను మార్చుకోవాలి. విశ్వసించిన సత్యం ద్వారా శక్తి పొంది ఆయనను గురించి మనం ప్రకటించాలి. ఒకసారి మీరందరూ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి వింటున్న వారందరూ కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు గాయాలు మ్యూజియంలో పెట్టిన ఆర్టిఫాక్ట్స్ కాదండి. ప్రదర్శించబడే వస్తువులు కాదు. అవి కదిలే బలిపీఠాలు. విమోచన కార్యం పూర్తి గావించబడింది అని అరిచి చెప్తాయి. వాటిని ఈరోజు చూసి మీలో ఏర్పడిన లోతైన గాయాలను నయం చేసుకోండి. విశ్వాసం పెంపొందించుకొని ప్రకటించండి. ఈ విధంగా కావాలి అని మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయమేడ యేసయ్యా, మీ గాయాల గురించి ఎంతో అద్భుతంగా మాకు బోధించారు నాయనా. అవును తండ్రి, మీరు పడిన శ్రమలను మేము జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు మార్చుకునే దానికి మాకు సహాయం చేయండి తండ్రి. దయమేడ, కరుణమేడ, రక్షకుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ గాయాల ద్వారా మాకు స్వస్థత, ఆత్మీయ స్వస్థత కావాలి తండ్రి. తండ్రి మేము తండ్రి మారేటట్టు చూడండి తండ్రి. ఈ శిలువ శ్రమలు ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసుకునే దానికి, మమ్మల్ని మేము శుద్ధీకరించుకునే దానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఈ ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బాబీ గారిని ఆశీర్వదించండి. ఝాన్సీని ఇంకా ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండే ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి యేసు ప్రభు యొక్క గాయముల గురించిన చక్కని వివరణ మరి ఎప్పుడు వినని విధంగా క్రొత్త రీతిలో దేవుడు మాతో మాట్లాడినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి మనం నీతిమంతులుగా జీవించడానికి ఆయన గాయపరచబడ్డాడని మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన ఆ గాయాల గురించిన వివరణ కూడా మాకు చాలా ఉపయోగపడింది. అంటే తెలుసుకున్నాం మేము ఇంతవరకు ఇన్ని గాయాలు యేసు ప్రభు పొందారని, 5480 గాయాలు, లోతైన గాయాలు అవన్నీ పొందారని తెలుసుకున్నాము. మరి ఈ గాయాలు మాతో ఈరోజు ఆ గాయాలు మేకులు కూడా మాట్లాడాయి మేడం. మరి గాయాలు ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయని, భయంకరమైన శ్రమలని, మరి ప్రతి గాయము పాపపు వెల సూచిస్తుందని, పునరుద్ధారుడైన క్రీస్తుకు రుజువులుగా ఈ గాయాలు ఉన్నాయని, ఈ గాయాల ద్వారా శక్తి వస్తుందని
అట్లాగే అప్లికేషన్ పార్ట్ లో మరి మన జీవితంలో గాయాలు ఏం చెప్తున్నాయో నేర్చుకోవాలని, యేసు ప్రభులాగా క్షమించే గుణం ఉండాలని, ఆయన స్వస్థపరచగలడు అని నమ్మాలని, భయం లేకుండా సువార్త ప్రకటించాలని, క్రీస్తు గాయాలు కదిలే బలిపేటాలని చాలా చక్కని వర్తమానం చెప్పారు. ఎప్పటిలాగానే మరి చెప్పబడిన వాక్యము మా అందరిని ఎంతో ప్రోత్సహించింది. మేము బలపరచబడ్డాం, ఎంకరేజ్ చేయబడ్డాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేవుడు ఇంకా మీకు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసురాలను మరుగుపరిచి నాతోనూ మాతోనూ ప్రభా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. శ్రమల కాల దినాల్లో ప్రభా నీ త్యాగం గురించి ప్రభా జ్ఞాపకం చేసుకోవడానికి, నీ ప్రేమను గురించి ఆలోచన చేయడానికి, అయ్యా నీ ప్రేమకు ఏ విధంగా మేము ప్రతిస్పందించాలో తెలియజేసే విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభా మేము అయ్యా ప్రభా సూది కొరకే ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభా శరీరం అంతా గాయాలతో ప్రభా, అయ్యా కొన్ని గాయాలు ప్రభా చాలా లోతైన గాయాలు, అదేవిధంగా సిలువులో ప్రభా సుమారుగా 17 దేవతను ప్రభా, ఆ ముళ్ళ కిరీటంలో ఉన్న దేవతను ప్రభా సుమారు 10 ఇంచుల లోనికి వెళ్ళాయన్నట్టుగా అనేక విషయాలు తెలియజేసుకుని వచ్చారు తండ్రి. అవన్నీ ప్రభా మా పట్ల నీకున్న ప్రేమను తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా అవి ప్రభా మా పాపపు తలంపులు, మా పాపపు పరుగులు, మా పాపపు నడకలు, మా పాపపు దేవతను ప్రభా అయా విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రభా. మేము ఎంత పాపులమో తెలియజేస్తున్నాయి ప్రభా, నువ్వు ఎంత ప్రేమమైడవో తెలియజేస్తూ ఉన్నాయి ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు కదిలే బలిపెట్టాలుగా మా జీవితాలను ప్రభా సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపించండి ప్రభా. అయా దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా దేవతను ప్రభా ఆ యొక్క దుప్పి జింక వెళ్తూ ఉంటే ప్రభా అనేకమైన క్రూరముగాలు ఏ విధంగా వెంటాడుతున్నప్పుడు ప్రభా ఏ విధంగా వేదన చెందావో ఈ విధంగా వేదన చెందావని ప్రభుని దోసరాల ద్వారా వివరించిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం తెచ్చాను తండ్రి. ఈ 40 దినాల్లో ప్రభా అయ్యా శిలువ ధ్యానాలు ప్రభా చేయడం ద్వారా మా పట్ల నీకున్న ప్రేమ మక్కువ ప్రభా విశేషమైన ప్రభా నీ కృపను గురించి ధ్యానం చేయడానికి మేము ఎంత దౌర్భాగ్యులమో, ఎంత పాపులమో, ఎంత దేవతన ప్రభా కొరగాని వారమో ప్రభా అర్థం చేసుకుని తండ్రి, నువ్వు మా పట్ల చూపించిన ప్రేమను అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసులను బాగా బలంగా దీవించండి. నీ బలంతో శక్తితో ప్రభా బిడ్డను నింపండి అయ్యా. ఇంకా అనేక తెచ్చండి అయ్యా. బిడ్డ యొక్క దేవతను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా ప్రభా సంవత్సరం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మాకు తెలిసిన అవసరాలు, నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా దేవతను ప్రభా తీర్చి బిడ్డను ఇంకా అనేక స్థలాల్లో వాడుకోమని, ప్రత్యేకంగా మేము విధంగా వాక్యం వినడానికి ప్రభా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి ప్రభా ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని, సేవను దీవించండి అయ్యా. సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ అప్రెంటిస్ గారిని, కోర్ టీం వారిని, మిగిలిన వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోవద్దంటే, అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయంలో లేచి ప్రభా మా కోసం గోజాడే తల్లులను ఇచ్చే ప్రభా వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించండి. వారు చేస్తున్న ప్రార్థనలు ప్రభా మాకు మా కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి ప్రభా. సహాయం చేసి శ్రేష్ఠులుగా ఉండగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా అనారోగ్యంతో దాతను ప్రభా ఉన్న దాతను రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆశ్వనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రమణ మేకడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రభా సంపూర్ణ శక్తి బలం ఆరోగ్యం దయచేయండి ప్రభా. అదేవిధంగా కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి శ్రమలను తండ్రి వారి జీవితాల్లో సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈరోజు చేయవలసిన ప్రతి పని నీ సూటైన మార్గాన్ని చూపించమని, ప్రత్యేకంగా మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన నీ దాసురాలు రెడ్డమ్మ గారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, పెద్దవాడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా మా జీవితాలు ఫలింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయండి, మాకు అపరాధం చేసిన వారిని క్షమించుట ప్రకారం మా ప్రజలకు రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే స్వామి. తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకు పాల్గొన్న బిడ్డలకు ఆయన కూడా సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన రెడ్డమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి మేడం చెప్పిన వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయండి. మరి ఈ గ్రూప్ లో చాలా చెప్పారు. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే మీరు బాబీ రత్నాకర్ టైప్ చేస్తే అందుబాటులో ఉంటుంది. చేయలేదు, ఏం లేదు. దయచేసి మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. Have a nice day. Thank you అండి అందరికీ.